హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇప్పుడు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నేను ఇంతకు ముందు కూడా డివైన్ మాస్టర్స్కి సంబంధించి రీడింగ్ అయితే చేశానండి. ఇదేంటంటే ఒక కామన్ బేసిస్ మీద ఒక గైడెన్స్ లాగా అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే మీ లైఫ్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మాత్రమే రీడింగ్ అండి. అంటే ఒక సింపుల్ రీడింగ్లా చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి రెడ్ పెన్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి గ్రీన్ పెన్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లాక్ పెన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ పెడుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, చూద్దాం అసలు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇంకా మీరు ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరు ఏంటంటే మీ లైఫ్లో స్టక్ అయిపోయినట్టు ఉన్నారు. అంటే అసలు గ్రోత్ అనేది ఉందా లేదా అనే డౌట్లో కూడా ఉండొచ్చు. అది ఒకటండి, కెరియర్ గ్రోత్ అయినా అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరు ఏంటంటే ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏంటంటే మీ గ్రోత్ కోసం ఆలోచించి కొన్ని స్టెప్స్ కానీ డెసిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. మీ ఎబిలిటీని మీరు ట్రస్ట్ చేయండి. ఒక్కటి మాత్రం నిజమండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ముందు మీ గ్రోత్ని చూడండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు గైడ్ చేయండి. మీరేంటంటే ఒకళ్ళు గైడెన్స్ తీసుకొని ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదంట. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే మీలో చాలామంది ఏంటంటే పర్సనల్ గ్రోత్ కోసం, పర్సనల్గా ట్రాన్స్ఫార్మేషన్ కోసం, అంటే కొంతమంది వ్యక్తులు హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తే మీ పర్సనల్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుందని బిలీవ్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అదేం అవసరం లేదండి. ఈవెన్ కెరియర్లో కూడా అంతే. మీరు ఏంటంటే ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని పైకి రావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒకళ్ళు మీకు ఏంటంటే ఫేవర్ చేస్తేనే మీరు ఏంటంటే ఒక మంచి పొజిషన్కి వస్తారు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఆపర్చునిటీస్ వెతుక్కోండి. మీ ట్రూ క్యాలిబర్ ఏంటో మీకు తెలిసిన తర్వాత దాని ప్రకారం మీరు ఏంటంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనేది నిజమండి. మీ క్వాలిటీస్ని మీరు యాక్టివేట్ చేయండి. మీకు ఇంకొకరు సపోర్ట్ చేసి, మీకు ఇంకొకరు పుష్ చేసి అవేం అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి వాళ్ళ కోసం కంప్లీట్గా తెలియాలండి. మేబీ మీరేంటంటే ఎవాల్వ్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే మీలో ఉన్నదేంటో మీకు తెలియట్లేదు అంటే మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేంటి ఒరిజినల్గా, మీరు అసలు ఎలాంటి వ్యక్తి అనేది ఫస్ట్ మీకు క్లారిటీ రావాలండి. అప్పుడే మీరు ఏంటంటే మీ గ్రోత్ మీద ఫోకస్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఇంకొకరు సపోర్ట్ అవసరం లేదు అనేది తెలుస్తుంది. మీ అబిలిటీస్ని మీరు ట్రస్ట్ చేయండి. ఎవరికైనా మీరు సహాయం చేసేటట్టుగా, లేకపోతే మీ వల్ల ఇంకొకరు పైకి వచ్చేటట్టు ఉండాలి, కానీ మీరు ఒకరి వల్ల పైకి వచ్చినట్టు ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీలో అది ఉంది, కొంచెం దాన్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లోని మీకు ఏవైనా కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయి మీకు ఇంకా ఆన్సర్స్ దొరకట్లేదు అంటే అవి మీరు ఎంత ఆలోచిస్తున్నా మీకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకో కానీ ఇంకా మిస్టీరియస్గానే అనిపిస్తుంది. ఈవెన్ ఆన్సర్స్ దొరికినట్టుగా ఉన్నా సరే స్టిల్ వాటిని మీరు ఆన్సర్స్గా కన్సిడర్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీలో ఇంకా ఆ కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే మీరే ఆన్సర్ అంట. మీ డివైన్ మాస్టర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారండి, మిమ్మల్ని పుష్ చేస్తున్నారు. అది మీకు ఇప్పుడు తెలియకపోయినా సరే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజమండి, మీకు ఇప్పుడు ఏ దారిలో అయితే వెళ్ళాలనిపిస్తుందో, ఈవెన్ కొన్ని ఏంటంటే ప్రశ్నార్థకంగా ఉన్నా సరే స్టిల్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేదంటే ఇంకా అదొక్కటే దారి అనే ఫీలింగ్ మీకు వస్తుందంటే మీ డివైన్ మాస్టర్స్ మిమ్మల్ని అటువైపు పుష్ చేస్తున్నారు. మీరు ఆ దారిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే ఎవరి సపోర్ట్ తీసుకోవద్దు, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. మీకు ఆల్రెడీ మీ డివైన్ మాస్టర్స్ కానీ మీ స్పిరిట్ టీమ్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్టికులర్గా ఒక వ్యక్తే చెయ్యాలని రూల్ ఏం లేదండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎటువైపు వెళ్ళాల్సిన పరిస్థితులు మీకు సూచిస్తున్నాయి. లైక్ ఏంటంటే మీకు అర్థమవుతుంది కదండి నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఏ దారిలోకి వెళ్ళాలి అనేది. అంటే ఈవెన్ అది మీకు కన్విన్సింగ్గా లేకపోయినా, అందులో మీరు కంఫర్టబుల్గా ఉండరు అని తెలిసినా సరే, స్టిల్ అదొక్కటే దారి అని తెలిసినప్పుడు మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, మీరేంటంటే ఇంకా ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నారు అన్నా సరే ముందుకు వెళ్ళాలండి, అంతే. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ ఆన్సర్స్ మీకు అయితే అక్కడ దొరుకుతాయి. నిజానికి మీరే ఆన్సర్ అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ సూచిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే మీలో ఆన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవేంటంటే బయటకు రావాల్సి ఉంది. సో మీరు ఆ దారిలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అన్నట్టుగా మీనింగ్ అండి. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీలో ఆ అవేకనింగ్ అనేది జరుగుతుందండి. ఎన్లైటన్ అవుతారని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ రావడం కానీ, కొంత మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడం కానీ జరుగుతుందండి. తొందరలోనే మీకు ఏంటంటే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. మీ లైఫ్లో మీరు ఎక్కడో కానీ స్టక్ అయిపోయినట్టు ఉన్నారు. ఇంకా అంటే ఎలా బెటర్ చేసుకోవాలి, లేకపోతే ఎలా మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని కొంచెం నార్మల్ చేసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ మీ డివైన్ మాస్టర్స్ అయితే వాటి మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏంటంటే బయటకు వస్తారండి. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినండి. మీ హార్ట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ హార్ట్ ఏదైతే చెప్తుందో ఆ చాయిసెస్ ఇప్పుడు మీరు చేసుకుంటే మీ లైఫ్లో మీరు చాలా సిచ్యువేషన్స్లో నార్మల్ అవుతారండి. మీరైతే బెటర్ అవుతారు. నాకు ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎవరైతే మెయిన్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలియక సతమతం అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా తొందరలోనే వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఈవెన్ ఇంకా చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా చాలా రోజుల నుంచి మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. చాలామంది వ్యక్తులతోని మాటలు పడడం కానీ, లేకపోతే మొత్తానికి చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ మీకు ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. వ్యక్తులు అంత ఈజీగా నమ్మలేకపోతున్నారు, ఎందుకంటే గతంలో మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేసినట్టున్నారు. దానివల్లనేమో మీరు ఎందుకో కానీ వ్యక్తులకు ఆ ఛాన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే మేబీ వీళ్ళకి నమ్మినా సరే మళ్ళీ మోసం చేస్తారేమో అని అనిపిస్తుంది. సో ఇలా ఏంటంటే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారండి. ఇది ఒక ట్రస్ట్ ఇష్యూస్ అని చెప్పను కానీ లైఫ్లో ఛాలెంజ్ అయితే ఏదో ఫేస్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా ఫేస్ చేశారు, కానీ ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిసారి ఇదే లైఫా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు అలా అని చెప్పి ఏదైనా చేద్దాము, లేకపోతే సిచ్యువేషన్స్ని మార్చాలి అని అనుకొని ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మీకు కలిసి రావట్లేదండి. మీరు ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు, క్లియర్గా నాకు అర్థమవుతుంది. సో మీరు ఇంకా ఎలా అంటే ఏదైతే అది అయ్యింది, లేకపోతే ఇలా లైఫ్ వెళ్ళని అన్నట్టుగా మీరు ఏంటంటే అన్ని విడిచిపెట్టేశారు. మీకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుందండి. ఇది కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్. అందుకే మీకు ఏంటంటే ఆ రకంగా అనిపిస్తున్నట్టుగా నాకైతే ఇక్కడ అనిపిస్తుంది మీ కార్డ్స్ చూస్తే. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, ఇప్పుడు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి అండి. క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. నిజానికి ఇప్పుడు మీకు కొంచెం హోప్లెస్గా అనిపిస్తున్నా, పాస్ట్లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వల్ల ఇంకా మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు అని అనిపిస్తున్నా, ఇప్పుడు బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే థింగ్స్ అనేవి కొంచెం మెస్సీగానే ఉంటాయి. అవన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ 100% జరుగుతుందండి. ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి. ఆ న్యూ బిగినింగ్స్ కూడా మీకు చాలా హ్యాపీనెస్ కానీ, చాలా సాటిస్ఫాక్షన్ కానీ ఇస్తాయి. మీ లైఫ్లో మీరు ఎప్పుడు అంటే ఇలాంటివి జరుగుతాయని ఊహించినట్టుగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి అని మీ డివైన్ మాస్టర్స్ అనుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మీ లైఫ్లో మీరు ఏంటంటే ఒక న్యూ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అసలు మీరేనా, మీ లైఫేనా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు మీరు ఎమోషనల్ అవ్వడం మానేయాలి. మీతో మీరు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికి
ట్రై చేయాలి. అంటే ఇక్కడ నాకు మీలో ఉన్న ఆన్సర్స్ని మీరే యాక్సెప్ట్ చేయట్లేదు, లేకపోతే మీకు ధైర్యం సరిపోవట్లేదు కొన్ని ఫేస్ చేయాలి అంటే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంకా అలా వెనకడుగు వేస్తున్నా, మీకు ఇంకా భయం వేస్తుంది అని అనిపిస్తున్నా సరే భయపడొద్దండి. మీతో మీరు చాలా వరకు ఆనెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తులతో కూడా అలానే ఉండడానికి ట్రై చేయండి. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం అలాంటివి చెయ్యొద్దు. అలా అని చెప్పి ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ చేయొద్దు. మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీకు ఎక్కువ కోపం వస్తున్నట్టుంది, లేకపోతే ప్రతిదానికి కూడా ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, మీకు తెలియకుండానే వ్యక్తుల మీద ఆ టైంలో కేకలు వేయడం కానీ ఇలాంటివి చేస్తున్నట్టున్నారు. అవన్నీ నిజానికి ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే మీ కోపం వల్ల సిచ్యువేషన్స్ అనేవి వర్స్ అవుతాయి కానీ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు. ఒక వ్యక్తి చీటర్ అని తెలిసినా సరే ఆ వ్యక్తికి ముఖం మీద డైరెక్ట్గా నువ్వు చీటర్వి అని అనాల్సిన అవసరం లేదండి. అలాంటి వాళ్ళని సింపుల్గా మీరు ఏంటంటే ఇగ్నోర్ చేసేసినా, మీకోసం మీరు ఆలోచించుకొని వాళ్ళని పక్కన పెట్టేసినా వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎందుకు పక్కన పెట్టారో. సో దానికోసం అని చెప్పి మీరు గట్టిగా బయటకు చెప్తేనే వాళ్ళు అది అని తెలుస్తుందా అని అంటే తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి తెలియదు అది తప్పని. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? సో అలాంటి దానికి మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవ్వడం, మీరెందుకు ఇరిటేట్ అవ్వడం, మీకెందుకు ఆ కోపం రావడం? అంటే కోపం అనేది వస్తుంది, నేను అర్థం చేసుకోగలను, బట్ కంట్రోల్ తప్పుతున్నారండి, అది ప్రాబ్లం. సో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ మీకోసం వర్క్ చేస్తుంది. మీరు పాస్ట్లో ఏ స్ట్రగుల్స్ అయితే తీసుకున్నారో, లేకపోతే మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అది మళ్ళీ జరగకూడదు అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ కానీ మీ డివైన్ మాస్టర్స్ కానీ మీకోసం వర్క్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ అయితే చేయట్లేదు ప్రెజెంట్, బట్ కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైఫ్లో అన్ని రోజులు ఒకేలా ఉండవండి. ప్లస్ ఈ మూన్ కార్డ్ వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి, మూన్ కూడా ఫేజెస్ అనేవి మారుతుంటుంది. ఈ మూన్ ఏంటంటే డిఫరెంట్ ఫేజెస్ చూస్తుంటాం మనం. సో అవన్నీ మనకి లెసన్స్ లాంటివేనండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు బాధగా ఉన్నా కొన్ని రోజులు డెఫినెట్గా సంతోషంగా కూడా ఉంటాం. అలాంటిది మీరు ప్రతిసారి ఒకేలా ఉంటుంది అని అనుకుంటే అది మారదండి. బట్ మారుతుంది అని హోప్తో ఉంటే ఖచ్చితంగా అన్నీ మారుతాయి. సో స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుంది. పాజిటివ్గా ఉండండి మెయిన్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో అసలు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నట్టు ఉన్నాయండి. అంటే లైఫ్లో అని అనే దానికంటే కూడా ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మీకు ఆప్షన్స్ ఉండొచ్చు. లైక్ ఇది చేయాలా అది చేయాలా, లేకపోతే ఇలా ఉండాలా అలా ఉండాలా, లేకపోతే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆప్షన్స్ కానీ, ఇలా ఏదైనా ఒక పర్స్పెక్టివ్లో మీకు ఆప్షన్స్ అనేవి ఉండొచ్చండి. మీ లైఫ్లో మొత్తానికి మీకు ఒక సిచ్యువేషన్ ఉండి ఆ సిచ్యువేషన్లో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్లో ఏది ఇంపార్టెంట్ ఏది వాల్యుబుల్ అంటే ఇలా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఒక్కటి మాత్రం నిజం, అదేంటంటే మీ ఒక్కల కోసం ఆలోచించి అయితే డిసైడ్ అవ్వద్దు. కంప్లీట్గా అన్ని రకాలుగా ఏది కలిసి వస్తుంది, ఎలా అయితే బెటర్ అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే మేబీ ఈరోజు మీకు ఇది కరెక్ట్ అనిపించింది, రేపు రాంగ్ అనిపించవచ్చండి, అది మనం చెప్పలేం. సో అలాంటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటే ప్రతిసారి ఏది సూటబుల్ అనేది ఆలోచించుకొని డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల, ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే రాంగ్ థింగ్స్ని చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది కామన్నే. బట్ ఏంటంటే ఈ రోజు గురించి అని కాకుండా రేపటి గురించి కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అయితే మంచిది. మీకు హయ్యెస్ట్ గుడ్ ఏది అని అనిపిస్తే అదే చూస్ చేసుకోండి. ఇక్కడ ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ మీకు ఇండివిజువల్గా ఒకటి తెలిసిన తర్వాత దాని ప్రకారమే డిసైడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఈరోజు చూస్ చేసుకుంది వైజ్గా చూస్ చేసుకుంటే రేపు అది అన్ని రకాలుగా మీకు బెనిఫిట్ అవుతుంది, కానీ మీకు వేస్ట్ అవ్వదు, వర్తి అనే ఫీలింగ్ మీకు వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారండి. సో మీరేంటంటే చాయిస్ చేసుకోవాల్సింది కరెక్ట్గా చేసుకోండి అంతే. ఈవెన్ ఇంకొకటండి, మీలో కూడా హిడెన్ టాలెంట్స్ అనేవి ఉన్నాయి. ప్రతి మనిషి అనుకుంటారు అసలు మనకి ఏం టాలెంట్ ఉంది, అసలు మనం ఏం చేయగలం అని. అలా అనుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నానండి, అందరికీ కూడా టాలెంట్స్ ఉంటాయండి. ఎవరికి ఏది ఉంటుందో ఎవరికి తెలియదు.
అన్లెస్ ఆర్ అంటిల్ అది బయటకు వచ్చే వరకు కూడా, అంటే టైం వచ్చినప్పుడు బయటకు వస్తుందిలేండి. మేబీ ఈ కార్డ్ వచ్చిందంటే టైం వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. సో మీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది బయటకు వస్తుందంట. సో ఆపర్చునిటీస్ దాని ప్రకారం మీకు రావడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అంటే టాలెంట్ లేదు బట్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒకసారి దాని మీద ఫోకస్ చేసి దాన్ని పాలిష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీలో చాలా మందికి డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయండి. ప్రతిసారి స్టడీస్, ప్రతిసారి అంటే ఒక పర్టికులర్ జాబ్ చేస్తేనే ప్రొఫెషన్ వర్కౌట్ అవుతుంది, కెరియర్లో గ్రోత్ ఉంటుంది అనే బిలీఫ్ అయితే వద్దండి. ఎందుకంటే చాలా మందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోరు, కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా ఫోకస్ చేస్తే చాలా బ్రైట్గా షైన్ అవుతారండి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీలో. బట్ అదేంటంటే బయటకు తీయట్లేదు. అంటే అట్లీస్ట్ మీకు ఏముంది అని ఆలోచించడానికి కూడా ఆలోచించట్లేదండి. ఒకవేళ మీకు తెలిసినా సరే దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఎలా బయటకు తీసుకురావాలి అనేది అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఈరోజు ఈ కార్డు ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక గిఫ్టెడ్ పర్సన్ అండి. ఇదేంటంటే మీకు న్యాచురల్గా వచ్చింది. సో దీన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే న్యాచురల్గా వచ్చింది ఏదైనా సరే మీరు పాలిష్ చేస్తే చాలా బ్రైట్గా షైన్ అవుతారు, అది ఏదైనా కూడా. బట్ మధ్యలో కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. పుట్టుకతో వచ్చిన వాళ్ళు, లేకపోతే కొన్ని బాగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటివి మీరు ఏంటంటే పాలిష్ చేయండి, డెఫినెట్గా మీ లైఫ్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు చెప్తున్నాను కదా, క్లియర్గా ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయంట మీరు ప్రయత్నాలు కానీ చేస్తే. సో మీకున్న టాలెంట్ని బయటకు తీయండి, ప్రయత్నాలు చేయండి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో, అలా ఏం వద్దండి. ఎందుకంటే మీరు మీకోసం ఆలోచించుకుంటున్నారు. రేపనే రోజు మీరు పాపులర్ అయితే ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళే మీ సపోర్ట్ కావాలి అనుకొని మీ చుట్టూ తిరుగుతుంటారు. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, మీ ఎబిలిటీస్ని మీరు ట్రస్ట్ చేసుకోండి, మీ లైఫ్ని మీరు బెటర్ చేసుకోండి. ఇదే ఇక్కడ మీకు క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చింది అంటే మీకోసం మీరు ఆలోచించుకోండి. అలానే ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించండి. ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు మెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేబీ మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మీరు ఆలోచించే విధానంలోని మీ ఒక్కలే ఉన్నారేమో మీ ఒక్కల కోసమే ఆలోచించి మీ ఒక్కల వైపు నుంచే మీరు మాట్లాడుతున్నట్టు ఉన్నారు. అది మార్చుకోండి. ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చిందంటే అందుకే ఇదేంటంటే మీ మంచి కోసం అన్నట్టు కాకుండా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అనే చాయిస్ చేసుకోమని చెప్తున్నారు. సో ఆలోచించండి. మీకోసం మీరు ఆలోచించుకోవడం తప్పు కాదు, కానీ మీకోసం మీరు ఆలోచించే ప్రాసెస్లో ఇంకొకరు హర్ట్ అవుతారు, ఇంకొకరు అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఒక్కటి మాత్రం నిజం, మీకోసం మీరు ఆలోచిస్తూ ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచిస్తూ కూడా మీరు ముందుకు వెళ్ళగలరు. మీలోనే ఏంటంటే ఆ పవర్ ఉంది. సో అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమని క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈవెన్ చూద్దాం అసలు ఇంకా మీకు మీ డివైన్ మాస్టర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ఒక ఎమోషనల్ పర్సన్ అండి, చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే మీలో అంటే అది ఉంది. ఎప్పుడు మీరు ఏంటంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే టైపేనండి. ఈ మధ్యకాలంలోనే మారినట్టున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మీరు ఎమోషనల్గా అన్స్టేబుల్ అయిన తర్వాత నుంచి మీకు ఎలా అనిపించింది అంటే ఇంకా మన కోసం మనం ఆలోచించుకోవడం మంచిది, ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించినంత మాత్రాన మన సిచ్యువేషన్స్ ఏవి బెటర్ అవ్వట్లేదు. అట్లీస్ట్ మనకు మనం ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే ఎదుటి వ్యక్తులు కూడా మనకు అదే ఇంపార్టెన్స్ ఇస్తారు అనే లెవెల్లో మారిపోయినట్టున్నారు. ఏదైనా సరే పాస్ట్లో అయితే మీరు ఇలా ఉండేవారు కాదండి, కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ మీద మీకు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల ఏంటో కానీ మీ స్టాండర్డ్స్ని మీరు పెంచుకున్నారు. అది యాక్చువల్గా రైటే. కాకపోతే మీ స్టాండర్డ్స్ పెంచుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి కూడా మీ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలి అనుకోవడం ఏంటంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం బిహేవ్ చేస్తారు. అది మీకు మ్యాచ్ అయితే మీరు అలాంటి వాళ్ళతో ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే మీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటే మీరు కోఆపరేట్ చేయొచ్చు, లేకపోతే మీరు వాటిని ఇగ్నోర్ చేయొచ్చండి. కాకపోతే మీరు మళ్ళీ ఎలా అంటే మీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వకపోయేసరికి మీరు ఏంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది మీ తప్పు అండి.
సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ కట్ చేయాలి, ఇలా మీకు కొన్ని తెలియాలండి. మీ ఇంట్యూషన్ చెప్తుంది, మీరు ట్రస్ట్ చేయండి. ఎదుటి వ్యక్తుల నుంచి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మన స్థాయిలో ఎదుటి వ్యక్తులు ఉండాలి, వాళ్ళు అలా చెయ్యాలి అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఎమోషనల్ పర్సన్గా ఉన్నప్పుడు కొంచెం మంచిగానే ఆలోచించేవారు. బట్ మీరు హర్ట్ అయినప్పటి నుంచి ఈ రకంగా మారిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి, మీ స్టాండర్డ్స్ పెంచుకున్నప్పటి నుంచి కొంచెం మీలో నెగిటివిటీ పెరిగిందండి. మిమ్మల్ని మీరు అంటే మిస్లీడ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఆర్ పర్టికులర్గా థింగ్స్ ఏంటంటే ఇలానే జరగాలి అనే అబ్సెషన్ పెరిగిపోయినట్టుగా ఉంది. కొంచెం అది చూసుకోండి. వ్యక్తుల మీద అబ్సెషన్ కానీ థింగ్స్ మీద అబ్సెషన్ కానీ పెరిగినట్టయితే తగ్గించుకోండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అవుట్కమ్ ఎలానే రావాలి అనే అబ్సెషన్ పెంచుకుంటారో, లేకపోతే వాళ్ళకి సిచ్యువేషన్స్ ఈ రకంగానే వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటారో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీ లైఫ్లో మీరు చేసుకునే చాయిసెస్ కూడా మీకోసం మీరు ఆలోచించుకొని చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీకోసం ఆలోచనే ఉంది, కానీ ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తులకే కంప్లీట్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను చెప్పను, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ టైప్లో చేంజ్ అయినప్పుడు మీలో ఉన్న నెగిటివిటీ అనేది బయటకు వస్తుందండి. మీరు ఎదుటి వ్యక్తులు కూడా ఎలా కనిపిస్తారంటే ఒక పాజిటివ్ పర్సన్లా కనిపించరు, ఒక నెగిటివ్ పర్సన్లా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం ఈ రకంగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఇలా కానీ చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని జడ్జి చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఒక రాంగ్ సైడ్ చూడడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఆ తర్వాత మీరు ఏంటంటే అది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా, లేకపోతే మీరేంటంటే అది కాదు అని చెప్పి మీ వైపు నుంచి మీరేంటంటే ఇంకేవైనా కొత్తగా చేసినా సరే వ్యక్తులు మిమ్మల్ని నమ్మరండి. పరిస్థితులు ఏంటంటే మీకు అనుకూలంగా కలిసి రావు. సో అందుకే మీరేంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పని చేసినా సరే ముందే అన్ని రకాలుగా ఆలోచించి చేసుకుంటే మంచిది. అలా అని చెప్పి మీరు ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయండి, ప్రిటెండ్ చేసుకుంటూ ఉండండి అని నేను అసలే చెప్పను. అలాంటివి అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు, బట్ ప్రతిదీ కూడా ఇలానే అవ్వాలి, లేకపోతే మన స్టాండర్డ్ ఇది, మనకి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలానే అవ్వాలి, ఒకవేళ అది అవ్వకపోతే ఎక్కువ ఆలోచించడం, ఇంకా అక్కడ ఏముందనుకొని చాలా డీప్గా దాన్ని పెద్దది చేయడం అలాంటివి వద్దండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. కొంచెం మారడానికి ట్రై చేయండి ఈ వేలో. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ డివైన్ మాస్టర్స్ చెప్తున్నారు మీలో కానీ ఇలాంటి చేంజెస్ వస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు అన్నట్టుగా. సో డెఫినెట్గా అంత దూరం అయితే తీసుకువెళ్ళొద్దండి. అదైతే మీకు ఏ రకంగా కూడా మంచిది కాదు. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లాక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్లో చూద్దాం. అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, సో చూద్దాం. సో ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ డివైన్ మాస్టర్స్ క్లియర్గా చెప్తున్నారండి. అసలు దేనికి భయపడొద్దండి. మీరు దేనికో భయపడుతున్నట్టున్నారు. మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా మారుతాయో, లేకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అనే భయం మీలో పెరిగినట్టుంది. ఇక్కడ క్లియర్గా మీ డివైన్ మాస్టర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే కరెక్ట్ అని ట్రస్ట్ చేస్తారో దానికోసం స్టాండ్ తీసుకోండి. ఒకవేళ అది రాంగ్ అయినా సరే మరి మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచించడానికి ఇంకేం లేదండి. కానీ మీరు బిలీవ్ చేసింది కూడా చాలా వరకు రైట్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది మీలో ఉంటారండి, వాళ్ళు ఏంటంటే ఈగో కోసం అని చెప్పి కొన్ని రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు, లేకపోతే కొన్ని రాంగ్గా బిలీవ్ చేస్తారు అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని తిరిగి ఎదుటి వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అలాంటివి కూడా చేస్తుంటారు. అలా అయితే చెయ్యొద్దండి. ఫస్ట్ మీరు అన్నీ గ్యాదర్ చేసుకోండి. మీకు అది కరెక్ట్ అని అనిపించిన తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఎవరు మీకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా సరే మీరు దానికోసం స్టాండ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు నమ్మింది మీకే కరెక్ట్ అని అనిపించకపోతే, మీరే స్టాండ్ తీసుకోకపోతే ఇంకొకరు ఎందుకు మీకోసం స్టాండ్ తీసుకుంటారు, ఇంకొకరు వచ్చి మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సో అందుకే మీరు ఫస్ట్ నమ్మింది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేయండి. ఆర్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాతే కరెక్ట్ అనే కన్క్లూజన్కి రండి. అప్పుడు దానికోసం స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టాండ్ ఏంటంటే లాస్ట్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ మీరు లాస్ట్ వరకు తీసుకోలేకపోతే ఈ సిచ్యువేషన్ మధ్యలోనే ఎండ్ అయిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడిందే నిజమవుతుందండి మీరేంటంటే స్టాండ్ తీసుకోకపోతే. సో ఖచ్చితంగా
మీ వైపు నుంచి మీరు ఫైట్ చేయడానికి అన్ని రకాలుగా దానికోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లస్ మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేస్తారో అప్పుడే మీకు అది పోతుంది. భయపడినంత కాలం ఎవరైనా భయపడతారు. ఆర్ ఎలాంటి పరిస్థితి అయినా భయపడుతుంది. బట్ ఒకసారి భయం వదిలేసిన తర్వాత ఎలా ఉంటుందంటే అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. సో మీరేంటంటే భయపడడం మానేయండి. దీనికి రీజన్ ఇంకొకటి కూడా ఉందండి. అదేంటంటే మీ పవర్ ఏంటో మీకు తెలియట్లేదు. మీ పవర్ ఏంటంటే ఎదుటి వ్యక్తులకి ఇచ్చేయడం కానీ, సిచ్యువేషన్స్‌కి ఇచ్చేయడం కానీ, లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, సిచ్యువేషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మీ పవర్ ఏంటి అనేది మీకు తెలియట్లేదు. సో మీ పవర్‌ని ఏంటంటే మీరు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందండి. అలా మీరు వెనక్కి తీసుకోవాలి అన్నప్పుడు ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి కనిపించినప్పుడైనా, ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడైనా, లేకపోతే ఆ వ్యక్తి కోసం మీరు ఆలోచించినప్పుడైనా సరే, ఐ కాల్ బ్యాక్ మై పవర్ ఫ్రమ్ ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఆటోమేటిక్‌గా మీ పవర్‌ని మీరేంటంటే తీసేసుకోవడానికి అవుతుంది. సో, ఆ వ్యక్తి కనిపించినప్పుడు అలాంటివి చెప్పడానికి ట్రై చేయండి. లేదంటే ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఫోటో చూసైనా అలా చెప్పొచ్చు. లేకపోతే ఇంకెలా అయినా సరే ఆ వ్యక్తికి ఒకవేళ మీరు పవర్ ఇచ్చేసారు, ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అని అనిపిస్తే ఈ రకంగా చెయ్యండి. సరిపోతుంది. ఇదేంటంటేనండి పర్టిక్యులర్‌గా ఇన్ని సార్లు చెప్పాలనే అవసరం లేదండి. ఇంకా మీకు ఎక్కడో కానీ సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి రావట్లేదు అంటే అట్‌లీస్ట్ రోజుకొకసారి అలా చెప్పుకోండి సరిపోతుంది. ఎందుకంటే చాలా మందికి తెలీదండి. వాళ్ళేంటంటే ఇంకొక వ్యక్తి చేతుల్లో వాళ్ళ లైఫ్‌ని వాళ్ళని కంట్రోల్ చేయడానికి పెట్టేస్తారు. సో, ఆ తర్వాత సఫర్ అవుతుంటారు. మీరు కూడా ఆ రకంగా సఫర్ అవుతున్నట్టయితే ఇంక మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కార్డ్ కటింగ్ అండి. కార్డ్ కటింగ్ రిచువల్స్ కూడా జరుగుతాయి కానీ అవంతా ఇక్కడ అవసరం లేదండి. సింపుల్‌గా మీరు ఇలా చెప్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా! ఐ కాల్ బ్యాక్ మై పవర్ ఫ్రమ్ అనుకోని ఆ వ్యక్తి పేరు చెప్పండి. వాళ్ళ ఫోటో చూసో, లేకపోతే వాళ్ళు డైరెక్ట్‌గా కనిపించినప్పుడో, లేకపోతే వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడో అలా మనసులో అనుకోండి సరిపోతుంది. ఇలా మీ పవర్‌ని ఏంటంటే మీరు వెనక్కి తీసుకుంటే మీ లైఫ్‌లోని అంటే ఈ వ్యక్తికి సంబంధించిన సిట్యుయేషన్స్ ఏమైనా కాంప్లికేటెడ్‌గా ఉన్నా, మీరు భయపడుతున్నా సరే ఇంకా ఆ భయం అనేది అవసరం లేదండి. రోజుకొకసారి మీరు ఇలా చెప్పిన తర్వాత వన్స్ ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు, మీకెక్కడో తెలియని ధైర్యం స్టార్ట్ అయింది అంటే డెఫినెట్‌గా మీ పవర్ అనేది మీ దగ్గర ఉన్నట్టేనండి. ఆ వ్యక్తికి ఇంకా మీ మీద కంట్రోల్ లేదు అనేది అర్థం. సో, మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదండి. ధైర్యంగా ఫేస్ చేయండి. ప్లస్ నేను చెప్పాను కదా! ఏది కరెక్ట్, ఏది రాంగో తెలుసుకోండి. ఆ తర్వాత దానికోసం మీరు స్టాండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే లాస్ట్ వరకు ఇంక అదే అనుకోని నిలబడాలండి. మధ్యలో విడిచిపెట్టేస్తామంటే కుదరదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు దేనికి అర్హులు అని మీకు అనిపిస్తుందో దాన్ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలండి అంతే. అది మీ దగ్గరే ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్లియర్‌గా మీ డివైన్ మాస్టర్స్ అయితే చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మీరెందుకో కానీ ఎక్కువ భయపడుతున్నట్టున్నారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌కి కానీ, వ్యక్తులకు కానీ. ఇంకా ఈ రోజు నుంచి కంప్లీట్‌గా ఒక న్యూ పర్సన్‌లో అయితే ట్రాన్స్‌ఫార్మ్ అయిపోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌కి మీ డివైన్ మాస్టర్స్ మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇస్తారు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు రైట్ అని బిలీవ్ చేసి మీరు కొన్ని చేశారండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఒక జెంటిల్ పర్సనే. అంటే పెద్దగా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేసి కొంచెం అంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసే టైప్ కాదు అని చెప్పొచ్చు. సెన్సిబుల్ పర్సన్ అండి ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇలా మీరేంటంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడం అలాంటివి కూడా చేస్తుంటారు. ప్లస్ మీకు కూడా ఏంటంటే ఏదైనా రైట్ అనిపిస్తే దానికోసం స్టాండ్ తీసుకోవాలి అనే ఫీలింగ్ చాలా ఎక్కువ. సో, అలానే మీరేంటంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో స్టాండ్ తీసుకున్నట్టున్నారు. బట్ అవేంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఎక్కడో మీలో రియలైజేషన్ వచ్చిందండి. మీరు చేస్తుందైతే కరెక్ట్ కాదు. లేకపోతే మీరేంటంటే అనుకోకుండా ఇలాంటి పాత్ చేసుకున్నారు అని అనిపించి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఆ సిట్యుయేషన్స్ నుంచి కానీ లేకపోతే అంటే ఒక వ్యక్తి నుంచి అయినా సరే బయటకు వచ్చేయడం జరిగినట్టుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. కెరియర్ లేకపోతే పర్సనల్ లైఫ్ ఏదైనా. బట్ మీరు ఒకటి రైట్ అని బిలీవ్ చేశారు, ముందుకు వెళ్ళారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల మీరు స్ట్రెస్ అవుతున్నారు. లేకపోతే ఎందుకో కానీ మీ ఫేవర్‌లో అది వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చి మీరేంటంటే ఇంకా దాని నుంచి విత్‌డ్రా అయిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసం మీరు
వెయిట్ చేస్తున్నారు. ఆ న్యూ బిగినింగ్స్ జరుగుతాయని చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ న్యూ బిగినింగ్స్ మీకు హ్యాపీనెస్ ఇస్తాయా లేదా అనేది మీకు డౌట్ అండి. మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా అనేది మీకు డౌట్. ఎక్కడో తెలియని లోన్లీనెస్, ఎక్కడో తెలియని భయం, ఎక్కడో తెలియని స్ట్రెస్ అయితే మీకున్నాయి. అంటే మీరొకటి బిలీవ్ చేశారు, రైట్ అనుకోని చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మీకేంటంటే ఏది కూడా పెద్దగా ట్రస్ట్ చేయాలనిపించట్లేదండి. మీరెందుకో కానీ ముందున్నంత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. ప్లస్ ఇదేదో సిట్యుయేషన్ చాలా వరకు ఫినాన్సెస్‌కి రిలేట్ అయిన సిట్యుయేషన్‌లా నాకనిపిస్తుంది. మేబీ ఎవరితోనైనా మనీ డీలింగ్స్ చేస్తున్నట్టయితే మీకు పెద్దగా వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు. బట్ ఏంటంటే చెయ్యక తప్పదు అనే ఫీలింగ్ ఉంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఈ రకంగా ఆలోచించేంత వరకు కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవండి. మెయిన్ మనీతో ఎవరైనా డీలింగ్స్ చేస్తున్నట్టయితే మీ ఫినాన్సెస్‌తో మీరు జాగ్రత్తగానే ఉండండి. మీ ఫినాన్సెస్ ఎవరికైనా మీరు ఇచ్చేసినా, లేకపోతే ఇచ్చే పరిస్థితి ఉన్నా సరే ఎవరికీ కూడా ఇవ్వొద్దు. వాళ్ళు ఎంత క్లోజ్ వ్యక్తులైనా, వాళ్ళు ఎంత ఇంట్లో వ్యక్తులైనా సరే వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయొద్దు. మేబీ మీకు అనిపించొచ్చు, ఈరోజు కాకపోతే రేపైనా థింగ్స్ బెటర్ అవుతాయి, రేపైనా సరే అర్థం చేసుకుంటారు అని. అలాంటివైతే జరగవండి. మీ వైపు నుంచి మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారో ఎదుటి వ్యక్తులు కూడా అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో, ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించొచ్చు. బట్ ఇది మీకు ప్రాబ్లమ్ అవుతుంది, లేకపోతే మీరు సఫర్ అయ్యే పరిస్థితులు వస్తాయి అంటే మీరు చేయాల్సింది చేయాలండి. ఎవరితో కూడా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. బట్ కూల్‌గా అంటే హెల్ప్ తీసుకుంటున్నట్టుగా, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా మీ డబ్బులు మీరు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఎవరికైనా సరే కూల్‌గా రిజెక్ట్ చేయడం కానీ చెయ్యొచ్చు. ఒకవేళ తప్పదు ఇంకా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. తొందర పడిపోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇదేంటంటే ఒక మనీ విషయం అనే కాదు. ఈవెన్ మీ లైఫ్‌లో ఇంకే సిట్యుయేషన్స్ ఉన్నా సరే థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నంత ఈజీగా ఎండ్ అయిపోయి, న్యూ బిగినింగ్స్ జరిగిపోయి మీకు అవి సింపుల్‌గా అయిపోతాయి అని కాదండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, పేషెన్స్ అనేది మీకు చాలా అవసరం. అలా అని చెప్పి వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని మీరు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటిని మీరు స్టడీ చేయడం కానీ, వాటి విషయంలో మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మీకు మంచిదనేది కూల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఎవరిదైనా హెల్ప్, సపోర్ట్ కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చండి. మీ హెల్ప్, మీ సపోర్ట్ ఎవరైనా అడుగుతున్నారు అంటే కొంచెం ఆలోచించుకొని వాళ్ళకేంటంటే చెప్పడానికి ట్రై చేయండి. ఒక్కటి మాత్రం నిజమండి. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉన్నట్టుగా చూసుకోండి. మీ పవర్ మీ దగ్గర ఉన్నట్టుగా చూసుకోండి. అలాంటప్పుడు వ్యక్తులనేంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చేయడం, మీరు వాళ్ళతో కోఆపరేట్ చేయడం లాంటివైతే జరుగుతాయి. కొంచెం చూసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. మెయిన్ ఈ ఫ్యూ మంత్స్ ఏంటంటే దేనికి కూడా తొందర పడిపోవద్దండి. ఒకళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా! వాళ్ళు మంచి వాళ్ళే అనుకోని అలా కూడా ఉండొద్దు. వాళ్ళకి ఏం మోటివ్స్ ఉన్నాయో మీకు తెలిసే వరకు కూడా అలాంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. కొంతమందేంటంటే అలా మంచి మాటలే చెప్తుంటారు. బట్ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత కనీసం వ్యక్తుల్ని పట్టించుకోవడానికి కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళు కూడా మీకు ఎదురు పడుతూ ఉండొచ్చు. కొంచెం అందుకే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి కానీ ఎవరిని 100% ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళకి నిజంగా మీ సపోర్ట్ అవసరం ఉంది, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినా పర్వాలేదు, మీకు మంచి జరుగుతుందంటే మీరు చేయొచ్చు. కొంతమంది ఏంటంటే వ్యక్తులను సపోర్ట్ చేయడానికి వెళ్తారు. వాళ్ళు గుడ్డా, బ్యాడా అని కూడా ఆలోచించరు. సపోర్ట్ చేసేస్తారు. సో, వాళ్ళ కర్మలో మీరు కూడా ఆ కర్మను బేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక బ్యాడ్ కర్మ క్రియేట్ చేశారనుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు అది మీరు కూడా షేర్ చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.